చెప్పండి అసలు ఇక్కడ మొత్తం బిల్డింగ్ కూడా తగలబడి లోపల నుంచి పొగలు వస్తున్నటువంటి పరిస్థితి. కింద ఎక్కడి నుంచో కరెంట్ పోల్ నుంచి పై బిల్డింగ్ వరకు కూడా మంటలు వచ్చాయి. అందుకనే పొగలు బయటికి రావడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కానీ అక్కడ ఎంప్లాయీస్ కానీ ఇబ్బంది పడ్డారు అనేటటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతోంది. అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ నీలగిరి బ్లాక్లో ఉదయం ఒకేసారి పొగలు బయట నుంచి వచ్చేసరికి పిల్లలందరూ హడావిడిగా వాళ్ళకి బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎగ్జిట్ కూడా మొత్తం పొగలతోని మూసుకుపోయేసరికి వాళ్ళు ఎంట్రీ మనకు రోడ్డు వైపు ఉన్న విండోస్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే మేమందరం కొంతమంది ఇక్కడ లోకల్ పిల్లల వాళ్ళ యూత్ సాయం తీసుకొని వాళ్ళందరినీ రోప్ సాయంతో లాడర్ సాయంతో కిందికి తీసే ప్రయత్నం చేసాం. దాంట్లోనే ఆల్మోస్ట్గా ఒక 60 పిల్లల వరకు 80 మంది పిల్లల వరకు విండో నుంచి కిందికి తీసేసి వాళ్ళని సేఫ్గా కిందికి దించేసాము. సో అసలు రీజన్ ఏమైంటుంది? ఎందుకు పొగలు కమ్ముకోవడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? అది ప్రస్తుతానికి ఇంకా కారణం మనకు పర్టికులర్గా ఫిక్స్డ్గా కారణం మనకు తెలిసి రాలేదు. వచ్చిన తర్వాత అయినా ఎవరైతే ఉన్నారో 80 మంది వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్, ఒక కోచింగ్ సెంటర్కి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ జరుగుతున్న సమయంలో ఒకేసారి పొగలన్నీ కమ్ముకునేసరికి వాళ్ళందరికీ ఎటు పోవాలో తెలియరాలేక వాళ్ళకున్న ఎగ్జిట్ కూడా మూసుకుపోయేసరికి మరి ఎక్కువ స్మోక్ వచ్చేసరికి వాళ్ళు విండో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం, కొంతమంది దూకే ప్రయత్నం చేసి కూడా ఆపేసి మేము ఒక్కొక్కరిగా వీళ్ళందరూ సాయంతో కింద. హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఎవరు కూడా అందరూ మంచి కండిషన్లోనే, ఎవరికి కూడా ఏ చిన్న గాయాలు కలగలేవు, ఎవరు అన్కాన్షియస్ అట్లాంటి ఏం లేదు, అందరూ కూడా ఫిక్స్డ్. టైంకి మీరు ఇక్కడికి రీచ్ అవుట్ అయ్యి ఒక్కొక్కరిని బయటికి తీయడం అండ్ అదే విధంగా స్టూడెంట్స్ కూడా చాలా